వెల్కమ్ టు నిక్షాల. ఈరోజు మనము మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ ఎంఐఎం అసలు దీనికి రిక్వైర్మెంట్స్ ఏంటి? ఇవేవో మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్ అంటే లైక్ ఇది ఏ గ్రాడ్యుయేట్ ఎవరైనా అప్లై చేయొచ్చు. అంటే గ్రాడ్యుయేషన్ ఏదైనా కోర్సు స్ట్రీమ్ ఏదైనా దాంతో సంబంధం లేదు. ఏదైనా ఎవరైనా అప్లై చేయొచ్చు. కానీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ కొన్ని యూనివర్సిటీస్ జీమాట్ ఇవి అడుగుతారు. సో చాలామంది ఈ కోర్సు ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ వాళ్ళకేంటి యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ చేసుకోవడము, ఇది కొంచెం ఇబ్బందవుతుంది. అంటే ఇబ్బందంటే ఏదో ఒక వెబ్‌సైట్ నుంచి దొరుకుతాయి. నేను కాదనను. దొరుకుతాయి. బట్ దాన్ని కోర్స్ వెబ్‌సైట్ నుంచి క్రాస్ వెరిఫై చేసుకోవాలి. లేదంటే లాస్ట్ మినిట్‌లో చాలా ఇబ్బందులొస్తాయి. ఎందుకంటే మేము హ్యాండిల్ చేసిన క్లయింట్స్ చాలామంది కొంతమంది అలాగే సఫర్ అయినోళ్ళు కాబట్టి మేము మీకు ముందుగానే ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే. సో బేసిక్‌గా ఇదొచ్చేసి మీకు కింద క్యూఆర్స్ కోడ్ కనిపిస్తుంది కదా! రైట్ సైడ్ బాటమ్ ఆ క్యూఆర్స్ కోడ్‌ని స్కాన్ చేస్తే మీరు డైరెక్ట్‌గా దానికెళ్ళిపోతారు. లైక్ రీడైరెక్ట్ టు పేమెంట్ పేజ్. లేదు ఒకవేళ క్యూఆర్స్ కోడ్ పనిచేయట్లేదు అంటే, లేదు మాకేమైనా ఇష్యూ ఉంది అంటే, మీరు మా వెబ్‌సైట్‌కెళ్ళండి నిక్షార.com మీకు స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంది. నిక్షార.com అని కొడితే పేజ్ ఓపెన్ అవుతది. తర్వాత దీన్ని స్క్రోల్ చేసుకుంటూ కిందకెళ్తే మనకి దొరుకుతది. ఏది రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్. ఆ రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ వచ్చేసి ఇక్కడ మనం చూస్ చేసుకోవాలి. లైక్ అసలు ఏంటి ప్రాసెస్ ఏంటి? ఎలా చేయాలి? ఏంటి అని. కోర్స్ ఏంటో మనం ఎంటర్ చేయాలి. పేమెంట్ చేస్తే మనకి లిస్ట్ వచ్చేస్తుంది. ఓకే. షార్ట్ లిస్ట్ నుండి క్లిక్ చేస్తే మనం ఇక్కడ బిజినెస్ అంటే మేనేజ్మెంట్‌కి సంబంధించి చూస్తున్నాం కాబట్టి సో మనం మాస్టర్స్ ఇన్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ అది సెలెక్ట్ చేసుకొని ఇది అయిపోయాక కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనం చూడొచ్చు. ఎంఐఎం మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్. ఓకే. దీని మీద క్లిక్ చేస్తే మీకిక్కడ దీని ప్రైస్ కనిపిస్తది. దీని బెనిఫిట్స్ ఏంటి? ఇప్పుడు బెనిఫిట్స్ ఉంటాయంటారా? మీ వర్క్ మేము చేసేస్తాము. ఓకే. సో, దానికి తోడు ఇంకోటేంటంటే మీకు ఇది లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటది. లైఫ్ టైమ్ యాక్సెస్ అంటే ఇప్పుడు మీరు లెట్స్ సే ఒక యూనివర్సిటీలోనే ఎంఐఎం కోర్స్ ఉంది. నెక్స్ట్ ఇయర్‌కి దాన్ని తీసేస్తానని ఏముండదు. సో, ఇది నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అవుతది. అలా అవుతది. సో, బేసిక్‌గా ఒకసారి తీసుకుంటే మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటది. సో, ఇక్కడ మనం ప్రొసీడ్ విత్ పేమెంట్ క్లిక్ చేస్తే మీకిక్కడ యాడ్ టు కార్ట్ ఉంటది. యాడ్ టు కార్ట్ చేసి పేమెంట్ చేసేయొచ్చు. అయితే ఇప్పుడేంటంటే, ఇప్పుడు మనకి ఇక్కడ అసలు పేమెంట్ చేశాక మనకేమొస్తది? ఎలాగా? ఏంటి? అనేది చూడొచ్చు. మీకంటే ఇది డమ్మీ సిస్టమ్. ఇదైతే ఒరిజినల్ కాదు. డమ్మీ లిస్ట్ ఇచ్చాం. లైక్ మీకొక క్లియర్ కట్ ఐడియా వస్తది. ఏది ఏంటి? ఎలా చేయాలి? అనేది. ఎలా ఉంటది అసల మాతో వర్క్, మేము చేసే వర్క్ ఎలా ఉంటదనేది మీరిక్కడ చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి మీకిక్కడ యూనివర్సిటీ నేమ్ ఇస్తాం. లొకేషన్ అంటే ఆ యూనివర్సిటీలో లొకేషను. తర్వాత కోర్సు. తర్వాత నంబర్ ఆఫ్ సెమిస్టర్స్. ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి? కొన్నాటిలికి 3 ఉండొచ్చు. కొన్నాటిలికి 4 కొన్నాటిలికి 5. ఓకే. తర్వాత ఇంటేక్. వింటరా? సమ్మరా? అనేది. అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఇస్తాము. లేకపోతే నో స్టార్ట్ డేట్ మెన్షన్ అని కూడా చెప్తాం. తర్వాత డెడ్‌లైన్ కూడా ఇస్తాం. తర్వాత ఫీజు ఎంత కట్టాలి? ఏంటి? సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ ఎంత? ఏ ఇదంతా. తర్వాత ఐఎల్టీఎస్ స్కోర్ ఒకటి, టోఫెల్ స్కోర్ ఒకటి ఇస్తాం. తర్వాత జర్మన్ లాంగ్వేజ్. తర్వాత జీఆర్ఈ గాని, జీమాట్ కానీ అడుగుతారు. ఒకవేళ అడగకపోతే ఓకే. అడిగితే మాత్రం మీ రిక్వైర్మెంట్స్ చూపించాలి. మేము అక్కడ అదంతా మెన్షన్ చేస్తాం. అడుగుతున్నారా లేదా? ఎంత స్కోర్ కావాలి? ఇదనేది. తర్వాత వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా అడుగుతారు. తర్వాత అప్లికేషన్ వయా యూనివర్సిటీ పోర్టలా? లేదా వీపీడీ ప్లస్ నా బేసిక్‌గా అయితే ప్రైవేట్ యూనివర్సిటీస్‌కి ఇది ఉండదు. యూనివర్సిటీ సపోర్ట్ ఉండదు. సో, వాళ్ళ యూనివర్సిటీ వెబ్‌సైటే ఉంటది కాబట్టి ఇది. అప్లికేషన్ వయా యూనివర్సిటీ పోర్టల్. తర్వాత వెబ్‌సైట్ లింక్ ఇచ్చేస్తాము. లైక్ ఆ కోర్స్ వెబ్‌సైట్ లింక్ మెన్షన్ చేస్తాం. మొత్తం డీటెయిల్స్ అన్నీ మీరు కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. తర్వాత అప్లికేషన్ టైమ్‌లో డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ టు బి అప్‌లోడెడ్ ఇది. తర్వాత ఏ బ్యాచిలర్స్ యాక్సెప్ట్ చేస్తారనేది. తర్వాత జర్మన్ జీపీఏ ఎంతుండాలి. ఆ తర్వాత ఏపీఎస్ సర్టిఫికేట్.
ఈ లిస్ట్ వచ్చేసి మీకు ప్రైవేట్ యూనివర్సిటీస్ మాత్రమే ఉంటాయి. ఎందుకంటే జర్నీలోనే ఇంజినీరింగ్ కోర్సెస్ అయితే మీరు పబ్లిక్ యూనివర్సిటీస్కి వెళ్ళొచ్చు, ప్రైవేట్ కోర్సెస్ అయితే ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే పబ్లిక్ యూనివర్సిటీస్కి వచ్చేసి టెక్నికల్ కోర్సెస్ బాగా చెప్తాయి. వేరస్ కమింగ్ టు ప్రైవేట్ యూనివర్సిటీస్ లైక్ ఏంటంటే మేనేజ్మెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్. అక్కడ ఫ్యాకల్టీ కూడా పబ్లిక్ యూనివర్సిటీస్ బాగా చెప్పరని కాదు. అక్కడ పబ్లిక్ ప్రైవేట్ యూనివర్సిటీస్‌లో ఫ్యాకల్టీ పబ్లిక్ యూనివర్సిటీలో కన్నా కొంచెం ఒక ఒక స్టెప్ అహెడ్ ఉంటారు. సో, టెక్నికల్ కోర్సెస్ అయితే మేము మీకు పబ్లిక్ యూనివర్సిటీస్ ప్రిఫర్ చేస్తాం. వేరస్ కమింగ్ టు దిస్ టైప్ ఆఫ్ మేనేజ్మెంట్ కోర్స్ అయితే యూ కెన్ గో ఫర్ ప్రైవేట్ యూనివర్సిటీస్. ప్రైవేట్ యూనివర్సిటీస్ ఫీజ్ ఎక్కువ ఉంటది కదా! అంటే కొన్ని ఉంటాయి. కొన్ని ఎర్లీ బోర్డ్ ఆఫర్స్ అని ఉంటాయి. కొన్ని త్వరగా అప్లై చేస్తే ఫీజ్ తగ్గుతది. కొన్నిటిలో స్కాలర్‌షిప్ టెస్ట్ ఉంటది. ఇలాగ మనకి ఆహ్, చాలా ఉంటది. కొన్నిటికేమో స్కాలర్‌షిప్ ఆఫర్ చేస్తారు. ఇలా బోలెడుంటాయి. సో, ఫీజ్ ఎలాగా ఏంటి అని భయపడక్కర్లేదు. సో, ఇది నాకు తెలిసి మీకు అర్థమైందనుకుంటున్నాను. ఎవరైనా జర్నీలోని ఎంఐఎం చేయాలనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతది ఇది. ఓకే. ఎంఐఎం అనే కాకుండా ఇంకా ఎంఐఎం మీద కాకుండా ఇంకా టెక్నికల్ కోర్సెస్ మీద చేసాము. ఎంబీఏ మీద కూడా వీడియోస్ చేసాము. అవన్నీ ఒకసారి మా యూట్యూబ్ ఛానల్‌లోకెళ్ళి చూస్తే మీకు ఎవరికి ఏ కోర్స్‌కి డౌట్ ఉన్నా మీకు అన్నీ దొరుకుతాయి. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ.